కానీ యేసు ప్రభు యూదుల కొరకు మాత్రమే కాదు, చెదిరిపోయిన మానవ జాతి అందరి కొరకు మరణం అనుభవించాల్సి ఉంది. ఆయన మరణం వలన మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేయబడింది. ఆయన చనిపోతే మేలు మనకి. సువార్త చదువుతాం, ఇలా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో 9వ వచనం నేరుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచినట్లు అయి సమాచారం. ఒక మనుషుడు దేవుని కృప పొందాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాల. పాప ప్రాయశ్చిత్తం కలిగింది ఎక్కడ అంటే క్రీస్తు శిలువ మరణంలో. అది క్రీస్తు శిలువ మరణంలో మానవ జాతి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు యేసు ప్రభు. పాపములైన మనకి దేవుని సముఖంలో నిర్దోషిగా ఎంచబడడానికి అవకాశం లేదు. దోషులము, పాపులము, దేవునికి వ్యతిరేకులము, అపవాది సంబంధులము, పాప బానిసలం. ఇలాంటి దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి క్రీస్తు ప్రభువు శిలువ మీద చనిపోవాలి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం రుచి చూచినట్లు కొద్దిగా సేపు దేవదూతల కంటే తక్కువ అంటే చేయబడ్డాడు. యేసు దేవుని యొక్క దేవుడై ఉన్నవాడు, మరణం లేనివాడు. కానీ మానవ జాతి పాప ప్రాయశ్చిత్తం కొరకు శరీరాన్ని ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది. దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు శిలువ మీద చనిపోవాల్సి వచ్చింది. మన పాపములన్నింటినీ తన శరీరం మీద మోసుకుని మనల్ని పాప శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించవలసిన అవసరం వచ్చింది. ఆయన చనిపోతే మేలు. ఏ మేలు? ఆత్మ సంబంధంగా దేవుని ఉగ్రత నుండి తప్పింపబడతాం. దేవునితో ఉన్న శత్రుత్వం